కలకాలం వర్ధిల్లు నాన్న, సంతోషంగా ఉండు. ఏమైందండి మీకు? బాగానే ఉన్నా నేను, ఏం పర్లేదు. ఏం లేదు, చిన్న అప్సెట్ అంతే, అంతకంటే లేదు. మాధవి, గదిలోకి తీసుకెళ్ళాను. సార్ నేను మిమ్మల్ని... వద్దు, నా భార్య ఉందిగా, పద. ఇన్ని పూలు ఎందుకు తీసుకెళ్తున్నాం మనం? ఈ పూలన్నీ పెట్టి మీ మమ్మీ డాడీ గదిని అలంకరిద్దాం మనం. పువ్వులతో గది అలంకరించడమా? దేనికి? ఎందుకంటే ఇకపై మీ మమ్మీ డాడీ తమ తమ కొత్త జీవితాల్ని ఆరంభించబోతున్నారు కనుక. అందుకు మనం అందరం కోరుకునేది ఒక్కటే, ఈ పువ్వుల్లాగే వాళ్ళ జీవితాలు కూడా పరిమళించాలని. ఆహా, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. నేను కూడా మమ్మీ డాడీల రూమ్ చక్కగా అలంకరిస్తాను. మా అమ్మ నాన్న రూమ్ ప్రపంచంలోనే బెస్ట్ రూమ్ అవుతుంది. ఎస్, మొదలెడదామా? ఏం లేదు మాధవి, బాగా అలసిపోయానంతే. కాకపోతే వయసు మీద పడిందిగా. ఇప్పుడిక మన వైవాహిక జీవితానికి ఇది సెకండ్ ఇన్నింగ్స్. నీకు నేను మాటిస్తున్నాను, ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా నిన్ను పూర్తిగా సంతోషంగా ఉంచుతాను. తమాషా కంటలేదు నేను, ఐఎమ్ సీరియస్. మీరైతే తమాషా చేస్తున్నారని నేనెక్కడన్నానా? కేవలం ఈ జన్మలోనే కాదు, 7 జన్మలకి నేను సదా మీతోటే ఉంటాను. అలాగా, వచ్చే జన్మలోనైనా వేరొక హాట్ బేబీ నాకు దొరుకుతుందనుకున్నాను. ఏమన్నారు? నిజంగానే అంటున్నాను. మళ్ళీ నువ్వే నా భార్య అయితే లైఫ్ బోరుగా ఉంటుంది కదా. బోరింగ్గా ఉంటుందో లేదో అదంతా నాకు తెలియదు, కానీ జన్మ జన్మలకి నేనే మీకు భార్యగా ఉండబోతున్నాను. ఒకవేళ చచ్చిపోయాననుకోండి, దేయాన్నయ్య మీ వెనక తిరుగుతూ ఉంటాను. ఒకవేళ నేను చచ్చిపోతే? అయినా ఇలా దయ్యాలు పిశాచాలు అంటావేంటి? ఇవాళ మన జీవితాలకి సెకండ్ ఇన్నింగ్స్ కదా. మన ఫ్యూచర్ గురించి మనం ప్లాన్ చేసుకుందాం. రా, ఇలా కూర్చో నా పక్కన. మనిద్దరికైతే ఇది సెకండ్ ఇన్నింగ్స్, కానీ సాగర్కి గంగకి ఫస్ట్ ఇన్నింగ్సే కదా. నువ్వు గమనించావా ఇవాళ కృష్ణ ఎంత సంతోషంగా ఉందో? అవును, కృష్ణ ఏది? మీరు కృష్ణ గురించి ఆందోళన పడకండి. నేను సుప్రియకు ముందే చెప్పాను, తను కృష్ణని వాళ్ళ తన గదిలో పడుకోబెట్టుకోమని. సాగర్కి గంగకి ఎప్పుడో పెళ్లి జరిగిపోవాల్సింది. అయితే ఏంలే, ఇప్పటికైనా మనకి ఆ సంతోషం మిగిలింది. ఇప్పుడిక నేను ఆ దేవుణ్ణి వేడుకునేదొక్కటే, ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలని. అలా జరగాలంటే ముందుగా వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానేయాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,